ఈరోజు నేను కాలీఫ్లవర్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ కాలీఫ్లవర్ తీసుకోవాలి. ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే 5 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక చిన్న కప్ కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్నవి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, చిటికెడు వంట సోడా పొడి, అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్, అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం పకోడాలాగా ఎలా తయారు చేసుకుంటామో అలాగా బాగా చేసుకోవాలి. ఇలాగ చేసుకొని తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. అలాగే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకు కూడా. ఇంకొద్దిగా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేసుకోకుండా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇక నేను ఎలా కలుపుకున్నానో ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా అంత పిండి కూడా ఎంత బాగా పట్టుకుందో వీటికి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనము ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఒక్కొక్కటిగా, లేకపోతే పకోడాలాగైనా వేసుకోవచ్చు. ఈ విధంగా 2 పక్కల కూడా బాగా కాల్చుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనకి ఇవి చక్కగా కాలిపోయి బయటికి తీసేస్తున్నాను. ఈ విధంగా మన దగ్గర ఉన్న పిండిని మొత్తం కూడా ఇలాగ వేసేసుకోవాలి పకోడాలాగా. ఈ విధంగా చేసి పెడితే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరైతే మీ పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి ఈ విధంగా. ఇప్పుడు ఇవి కూడా కాలిపోయాయి. ఇప్పుడు నేను బయటికి తీసేసి సర్వింగ్ ప్లేట్కి సర్వ్ చేసుకుంటాను. ఇప్పుడు మనకు కాలీఫ్లవర్ పకోడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. మీరు కూడా ఇలాగే నీళ్ళు కూడా మేము ఎలాగ చేసామో అలాగే ట్రై చేసి ఎలా వచ్చినా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్